సో ఎంతైనా ఇక్కడ ఉండే వాళ్ళు లక్కీ అనిపిస్తుంది. సక్సెస్ఫుల్గా కొండ మీద ఉన్న అన్ని టెంపుల్స్ అయితే దర్శనం అయిపోయింది. షాపింగ్ అయితే ఏం చేయలేదు. అండ్ గోయింగ్ టు చక్రతీర్థం. మస్తు ఎండ కొడుతుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎవరైతే పార్ట్ 1 చూసారో పార్ట్ 2 కంటిన్యూషన్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి ఫస్ట్ పార్ట్ 1 చూసేసి వచ్చేయండి. పాపం చాలాసేపటి నుంచి మా సారే వీడియో తీస్తున్నారు కదా, సో అందుకని కాసేపు అయితే నేను పట్టుకున్నాను. గోయింగ్ టు చక్రతీర్థం. మస్తు ఎండ కొడుతుంది. సో ఇక్కడైతే చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంటుంది. నేను కెమెరాలో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాను, బట్ అది క్యాప్చర్ అవ్వట్లేదు. సో అలా పక్క నుంచి వెళ్తేనే కనిపిస్తుంది అని ఇదిగో ఇదే అన్నమాట. బాగుంది కదా. సో మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. సో అప్పుడెప్పుడో మధ్యాహ్నం తిన్నాను కదా, చాలా ఆకలేస్తుంది. అండ్ ఇక్కడ మన మురుమురు ఉంటుంది కదా, దాంతో అయితే ఒకటి చేస్తున్నారు. చాలా టేస్టీగా ఉంది. సో నేనైతే ఒకటి తీసుకొని కాసేపు ఆగి ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా ఆకలేసింది నిజంగా. అండ్ మొత్తం ఎక్కువగా నడవడమే కాబట్టి ఆల్రెడీ మళ్ళీ ముందు రోజు నడిచాం కాబట్టి కాలు నొప్పులు ఫుల్గా. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్. అండ్ దీంట్లోనే మన హత్తిరాం బాబా అంటారు కదా, సో బంజారాస్ దేవుడు ఇక్కడ ఉంటుందన్నమాట. సో మెయిన్గా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయాలని నాకు చాలా కోరికగా ఉండేది ఇంటి దగ్గర ఉన్నప్పటి నుంచి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఏం మొక్కుకోలేదన్నమాట. సో అక్కడ గాడ్ చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత మాకైతే ఒక లీఫ్ ఇచ్చారు. చాలా టేస్టీగా అనిపించింది. చూడడానికి మాత్రం కరివేపాకులాగా ఉంది అది. మీకు ఎవరికైనా దాని పేరు తెలిస్తే నాకు ఇక్కడ చెప్పండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అయితే ఆకాశగంగా. నాకు బాగా గుర్తు, నేను లాస్ట్ టైం కాక నేను మ్యారేజ్కి ముందు వచ్చినప్పుడు మాత్రం కిందికి వెళ్ళి మేము ఆ వాటర్లో ఉండే స్టోన్స్ ఉంటాయి కదా, వాటి మీద నిల్చొని మేము ఆడుకున్నాం. వాటర్ ఫాల్ అయ్యేది అండ్ చాలా ఎంజాయ్ చేసాము. బట్ ఇప్పుడు ఏంటి అంటే మనం కింది వరకు అయితే వెళ్ళలేము. పైనే దానికి సపరేట్గా బ్రిడ్జ్ కట్టారు. సో పైనుంచి వచ్చే వాటర్ని చాలామంది బాటిల్స్లో అలా తీసుకెళ్ళి కూడా ఇంట్లో యూజ్ చేసుకుంటారు. సో నాకైతే అది గుర్తుంది. మరి ఎప్పుడు తీసేశారు అనేది నాకు ఐడియా లేదు. నేను కింది వరకు వెళ్ళొచ్చు అనుకుంటున్నాను, కానీ అదైతే లేదు. నేను ఇందాక చెప్పాను కదా, మేము ఇంతకుముందు కింది వరకు వెళ్ళే వాళ్ళమని, అదే చూపిస్తున్నాను. ఆ కింద పెద్ద స్టోన్ ఉంది కదా, మేము అంతకుముందు సారి అక్కడ వరకు కూడా వెళ్ళాము. పైకి ఎక్కడం, చాలామంది ఈ పై వరకు కూడా వచ్చి అప్పుడు బాగుండేది. ఇప్పుడైతే ఇలా సైడ్కి ఇది అన్నమాట బ్రిడ్జ్ కట్టింది. ఇక్కడ వస్తాయి వాటర్, జస్ట్ మనం చల్లుకోవచ్చు లేదా ఇంటికి తీసుకెళ్ళొచ్చు. జాపాలి తీర్థం. చాలా దూరం కష్టపడి నడిచిన ఫైనల్లీ కనిపిస్తుందా? దగ్గర నుంచి వెళ్ళాక తీస్తా. సక్సెస్ఫుల్గా కొండ మీద ఉన్న అన్ని టెంపుల్స్ అయితే దర్శనం అయిపోయింది. షాపింగ్ అయితే ఏం చేయలేదు. అండ్
దర్శనాలు అయిపోయిన తర్వాత ఫుల్గా అయితే ఆకలేసేస్తుంది. సో మా అదృష్టం ఏంటో తెలియదు కానీ మేము అరుణాచలం వెళ్ళిన దగ్గర కూడా అన్నప్రసాదమే దొరికింది. అండ్ ఇక్కడ కూడా హ్యాపీగా అనిపించింది నాకైతే. 2 ప్లేసెస్లో కూడా మేము టేస్ట్ చేసాము. అండ్ రిటర్న్ ఈ ప్లేస్లో ఫోటో దిగకుండా తిరుపతి నుంచి ఎవరైనా వెళ్ళిపోతారా? సో నేనైతే 2-3 స్నాప్స్ తీసుకున్నాను కానీ కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది అక్కడ. ఐ ట్రైడ్. హాయ్ ఫ్రెండ్స్. సో ఎట్టకేలకైతే అనుకోకుండానే 3 డేస్ ట్రిప్ అయితే కవర్ చేసేసామన్నమాట. సో ఫస్ట్ అయితే అరుణాచలం వెళ్ళాము, గిరి ప్రదక్షిణ అండ్ టెంపుల్కి వచ్చేసి. అండ్ నెక్స్ట్ కాణిపాకం, అక్కడ నుంచి మళ్ళీ నైట్ బస్కి తిరుపతి వచ్చానమాట. సో నేనైతే అసలు అనుకోలేదు, నేను అసలు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు కూడా నేను హోప్లెస్, ఎందుకో చాలా భయంగా అనిపించింది. ఎందుకంటే ముందే ఏం ప్రిపేర్ అవ్వలేదు, అనుకోకుండా స్టార్ట్ అయ్యాను కాబట్టి. సో ఇలాగో అలా సక్సెస్ఫుల్గా అయితే జర్నీ కంప్లీట్ చేశాను. నాకు అరుణాచలం చూసిన దానికంటే కూడా లాస్ట్ తిరుపతికి, అది ఈ టైంలో రథసప్తమి టైంలో అసలు ఆ జనాలు, ఆ డెకరేషన్ అదంతా చూస్తే ఇక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది. కానీ మనం ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చాం కదా, సో ఎంతైనా ఇక్కడ ఉండే వాళ్ళు లక్కీ అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్, డెకరేషన్ అదంతా. కాకపోతే దర్శనానికి చాలా తొందరగా, అంటే ఒక 2-3 సెకండ్స్ మాత్రమే ఉంచుతున్నారు అక్కడ, అదొక్కటే కొంచెం. కానీ మనమైతే దేవుని చూడొచ్చు. అండ్ అన్నదానం అనేది అయితే మన టెంపుల్స్లలో దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే కొన్ని వందల మందికి వండుతారు, అది అందరికీ అందుతుంది అని కూడా ఉండదు, ఎంతోమంది అందుకోలేకపోతారు. అట్లాంటిది అరుణాచలంలో తిన్నాం, ఇక్కడ తిరుపతిలో కూడా తిన్నాం. సో దట్ ఈస్ ఫీలింగ్ హ్యాపీ. అండ్ ఇక్కడ నుంచి అయితే శ్రీకాళహస్తి వెళ్ళాలి అనుకుంటున్నాం. అది అవుతుందా అవ్వదా అనేది అయితే తెలియదు, కానీ 3 డేస్ నుంచి నడిచి కాళ్ళ నొప్పి ఫుల్గా ఉన్నాయి. సో ఈ రోజుకైతే రెస్ట్ తీసుకొని మార్నింగ్ బయలుదేరుతాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటున్నాను. దయచేసి నెగిటివ్ కామెంట్స్ అలాంటివి ఏమీ పెట్టొద్దు. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. మీ ఫీలింగ్స్ని కామెంట్స్లో అయితే పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. అనుకోలేదు, బట్ లాస్ట్కి అయితే మళ్ళీ వచ్చేసాం శ్రీకాళహస్తికి కూడా. ఇక్కడ శుక్రుడికి పూజ చేస్తారు కదా, అదైతే పూజ ఒకటి చూసుకున్నాం. ఇది కూడా చూసి ఇంకా రిటర్న్ అయిపోయాము. ప్లానింగ్ ఏం లేదు కాబట్టి బస్సుకి, ఆ తర్వాత మళ్ళీ ట్రైన్కి కొంచెం కష్టపడే వచ్చామని చెప్పాను. అండ్ ఇప్పటి వరకు అయితే చాలాసార్లు విజయవాడ అలా చూసాను కానీ కనకదుర్గ టెంపుల్ అయితే చూడలేదు. ట్రైన్లోంచి నైట్ టైం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఈసారి వెళ్ళినప్పుడు పక్కా వీడియో తీసి మీ అందరికీ చూపిస్తాను. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.